1,000 plus faculty, 600 plus PhD, industry-driven skilling. KL, deemed to be university. తెలుగు నూతన సంవత్సరం క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని చంద్రగిరి నియోజకవర్గ అధికార వైసీపీ అభ్యర్థి అయినటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తన తల్లిదండ్రులతో కలిసి తుమ్మలగుంట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అదేవిధంగా పంచాంగ శ్రవణం కూడా నిర్వహించారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి చంద్రగిరి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఉన్నారు. సార్, తెలుగు నూతన సంవత్సరం క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ తెలుగు నూతన సంవత్సరం రోజున ఏదైనా నూతన ఆలోచనలు కానీ నూతనంగా ఏదైనా ఒరువులు కానీ తీసుకోవడం జరిగింది? ముందుగా చంద్రగిరి ప్రజలందరికీ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పి భగవంతుని కూడా వేడుకోవడం జరిగింది. తప్పకుండా ఈ సంవత్సరం అందరికీ మంచి జరుగునైతే నేను బలంగా నమ్ముతున్నాను. అదేవిధంగా మనం ప్రజలకి మరింత మంచి చేసేలాగా మా భగవంతుడి శక్తిని ఇవ్వాలని చెప్పి కూడా భగవంతుని వేడుకోవడం జరిగింది. ఈ నూతన సంవత్సరం అంటే ఈ మాసము చివరాఖరికల్లా కూడా రాష్ట్రంలో ఎన్నికలు రానున్నటువంటి పరిస్థితి, మీరు కూడా ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి నేపథ్యం ఏ విధంగా ఉంది? రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ పార్టీ యొక్క అనుకూల పవనాలు, అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఎలా ఉంది? రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి గారికి ప్రజలందరూ కూడా నీరాజనం పలుకుతున్నారు. నేను మొన్న బస్ యాత్రలో కూడా చూడడం జరిగింది, ఇతర ప్రోగ్రామ్స్ చూడడం జరిగింది. ఎక్కడికి పోయినా కూడా పిలవకుండానే లక్షల మంది, వేల మంది ఏ ఊరు కంటే ఆ ఊరు ముఖ్యమంత్రి గారిని చూస్తేనే ఒక సినిమా హీరో కన్నా ఎక్కువ క్రేజ్గా ముఖ్యమంత్రి గారికి ప్రతి ఊర్లో కనపడతా ఉంది. బలంగా నమ్మకం ఉంది. ఎన్ని పార్టీలు గెలిచినా ఏమైనా కూడా ముఖ్యమంత్రి గారు లాస్ట్ టైం వచ్చిందనుకున్నా ఎక్కువ ఓట్ పర్సంటేజ్తో సుమారు 130 సీట్ల పైన ఈసారి గెలుచుకుంటామనేది నాకు బలంగా విశ్వాసం ఉంది. మొట్టమొదటిగా దాంట్లో చంద్రగిరి కాన్స్టిట్యున్సీ అనేది గత 40-50 ఏళ్ళుగా కాంగ్రెస్ కంచుకోట. ఈ కాంగ్రెస్ కంచుకోట ఇదే విధంగా కొనసాగుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. మొన్న ఏదైతే మీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే బస్సు యాత్ర మేమంతా సిద్ధం సభ చంద్రగిరి నియోజకవర్గం మీదుగానే వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. చంద్రగిరి నియోజకవర్గంలో ఎక్కడ కూడా బహిరంగ సభ జరపలేదు. సో ఇక్కడ సంబంధించి చంద్రగిరి ప్రజలు కొద్దిగా నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. సో ఏ విధంగా ఉండబోతుంది? తిరిగి మరోసారి సభ ఏదైనా నిర్వహించేటువంటి పరిస్థితులు ఉన్నాయా సీఎం జగన్మోహన్తో? ముఖ్యమంత్రి గారికి చంద్రగిరి కాన్స్టిట్యున్సీ అంటేనే మన కాన్స్టిట్యున్సీ అని ఒక అభిప్రాయం ఉంది. దానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు పులివెందుల్లో బహిరంగ సభ జరగలేదు. అంటే ఒక 40-50 కాన్స్టిట్యున్సీలు మనవి ఖచ్చితంగా ఇబ్బంది లేదు, వీళ్ళు బాగా చేసుకుంటారని బలమైన విశ్వాసం ఉంది. దానికోసం దామంచూరులో ముఖ్యమంత్రి గారు వస్తే సుమారు 40,000 మందితో ఒక మంచి స్వాగతం పలకడం జరిగింది. ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారిని ఆ రోజు 40,000 మంది ప్రత్యక్షంగా ముఖ్యమంత్రిని కలవడం కావచ్చు, ముఖ్యమంత్రి గారు ఆ ఇంటరాక్షన్ కావచ్చు, నిజంగా అదొక మంచి మలుపని నేను ఇంత గర్వంగా తెలియజేస్తున్నాను. తప్పకుండా చంద్రగిరి కాన్స్టిట్యున్సీకి ప్రత్యేకంగా మరి ముఖ్యమంత్రి గారు సభలు పెట్టాల్సిన అవసరం నాకైతే అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇది ఒక కంచుకోట, ఇది కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీకి. తప్పకుండా ముఖ్యమంత్రి గారికి మొదటి కానుక చంద్రగిరి కాన్స్టిట్యున్సీ వస్తుందని బలంగా నమ్ముతున్నాను. సో ఇప్పటికే కూడా చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలను దాదాపు 2 నుంచి 3 దఫాలు ఇంటింటి కార్యక్రమం కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఎలా ఉంది? ప్రజాదరణ, అదేవిధంగా ఎక్కడైనా కూడా వాళ్ళ సమస్యలు చెప్తున్నటువంటి నేపథ్యంలో తిరిగి పరిష్కరించే దిశగా ముందుకు అడుగులు వెళ్తున్నాయా? గత 5 ఏళ్ళుగా ప్రజలతోనే పూర్తి టైం స్పెండ్ చేయడం జరిగింది. ఒకసారి పంచాయతీ బాట అని చెప్పి, మళ్ళీ సచివాలయ బాట అని చెప్పి గడప ప్రోగ్రాం ఒక సంవత్సరం పైన తిరగడం జరిగింది. మొన్న వైఏపీ నుంచి జగన్ ప్రోగ్రాంగా తిరిగింది. అంటే గత 5 ఏళ్ళలో ఓన్లీ మీటింగ్ బహిరంగ సభల్లాగా పంచాయతీలకు పోవడము, గడపడ పోవడం 4-5 సార్లు పోవడం జరిగింది. ఎప్పటికప్పుడు జనాలు ఏ సమస్యలు తీసుకువచ్చినా మా వంతు కృషిగా 100% పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. రేపు కూడా ఇదే విధంగా ప్రజలందరికీ మంచి చేసే దాంట్లో మా శక్తి ఉంచలా మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. మీరు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా, తండ్రి అక్కడ ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా, తండ్రి ఒక చోట తనయుడు ఒక చోట అయినట్టు ఫీలింగ్ ఏమైనా ఉందా? అలా ఏం లేదన్నా, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు నమ్మి బాధ్యతలు అప్పగించారు. ఆ బాధ్యతలు ఖచ్చితంగా దాన్ని కంప్లీట్ చేద్దామని, దాన్ని పరిపూర్ణం చేద్దామని చెప్పి పూర్తి స్థాయిలో మేము కష్టపడుతున్నాం. బలమైన విశ్వాసం ఉంది. 2 చోట్ల ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని, ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో ప్రజలు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారు. నాకైతే బలమైన విశ్వాసం ఉంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నటువంటి ఎలా తండ్రి కూడా అక్కడ ఒంగోలులో బిజీ అయినారు, మీకు వెనకాల ఎవరు లేరనేటువంటి అసంతృప్తి కానీ ఏమైనా కలిగిస్తుందా, లేదా నియోజకవర్గ ప్రజల నుంచి ఆదరణ సరిపోతుంది అనుకోండి? నిరంతరం నాన్నగారు ఎన్నికలు ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. ఎక్కడున్నా ఫాలోఅప్ చేస్తూనే ఉన్నారు. ఒకటి. రెండోది ఏంటంటే మొట్టమొదటి నుంచి ఎలక్షన్స్కి నాన్నగారు ఎప్పుడో మాట చెప్తారు, ఎలక్షన్స్ 4 రోజులు 15 రోజులు ఎలక్షన్ చేస్తే రాజకీయ నాయకులు అవుతారు, 5 ఏళ్ళు ఎలక్షన్ చేస్తే మన నాయకులు అవుతారని చెప్తారు. అదేవిధంగా గత 5 సంవత్సరాలు ప్రజల కోసం మేము కష్టపడడం జరిగింది. అవన్నీ ప్రజలకు గుర్తున్నాయి. దానికోసం ప్రత్యేకంగా ఎన్నికలు అని చెప్పి మేము సపరేట్గా మాకు ఆ ఫీలింగ్ ఏం లేదు. ప్రజలందరూ కూడా మా కుటుంబం అని చెప్పి మమ్మల్ని ఆశీర్వదిస్తారని బలమైన నమ్మకం నాకుంది. కూటమి అదేవిధంగా ప్రతిపక్ష నేతలు అయితే తామే విజయం సాధిస్తాము, సైలెంట్ ఓటింగ్ జరుగుతుందని ధీమా వ్యక్తం చేస్తారు.
సైలెంట్ ఓటింగ్ అంటే ఇప్పుడు వాళ్ళకి ఓటింగ్ లేదని అర్థమే కదా. వాళ్ళు నిజంగా వాళ్ళ మైనస్ని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. తప్పకుండా వాళ్ళకి కూడా తెలుసు ఈసారి ఏ విధంగా రిజల్ట్ వస్తాయో. బలంగా ప్రజలందరూ కూడా ఏకముక్తంతో ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా జగనానికి అవకాశం ఇద్దామని చెప్పి ఈ సంక్షేమ పథకాలు కావచ్చు, ఈ వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ కూడా నడవాలంటే ఒక ముఖ్యమంత్రి గారికే సాధ్యమని చెప్పి ఏ ఊరికి వెళ్ళినా ఏ విలేజ్కి వెళ్ళినా కూడా బలంగా ప్రతి చోట చెప్తున్నారు. రైట్ మోహిత్ గారు, థ్యాంక్ యూ. మరోసారి తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఆల్ ది బెస్ట్. సో అది మొత్తం మీద ఏదైతే చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజాదరణ కావచ్చు, తన తండ్రి చేసినటువంటి సేవ కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డికి అనుకూల పవనాలు, సంక్షేమ పథకాలే ప్రజల్ని తిరిగి ఆ ఉత్సాహాన్ని నింపుతాయి. చంద్రగిరి నియోజకవర్గమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 135కు పైగా స్థానాలను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుని తిరిగి అధికారంలోకి రావడం పక్కా అని చెప్పి కూడా చంద్రగిరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ మణికంఠ లోకేష్ రిపోర్టింగ్ ఫర్ టీవీ, చంద్రగిరి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.